రికమెండెడ్ అని మళ్ళీ రాసేసాడు. అసలు ఏంటి చెక్ సమ్స్ అంటే సింపుల్గా ఏంటంటే విషయం ఏంటంటే చూడండి, చెక్ సమ్ అంటే అసలు మీనింగ్ ఏంది అంటే చూడండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం డేటాని ఇలా పంపిస్తూ ఉంటాం. ఈ డేటా మనం ఎవరమే సెండర్ డేటా పంపిస్తుంటాడు. దట్ మీన్స్ వాట్ డేటా ట్రాన్స్మిషన్ ఈస్ గోయింగ్ ఆన్. సెండర్ ఈజ్ సెండింగ్ సమ్ డేటా, రిసీవర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ డేటా, inside this place. Sender is in some other place, sender is in different location, and receiver is a different location. Different locations లో ఈయనేమో రిసీవర్ ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, సెండర్ ఏమో ఇక్కడ ఉన్నాడు, డేటా ఏమో ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ డేటా అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఇలా 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 ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఇలా 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 డేటా. దీన్ని డేటా ట్రాన్స్మిషన్ అంటే డేటా ట్రావెల్ అవుతూ ఉంటుంది. మరి కరెక్టే ఈ డేటా అనేది సెండర్ పంపించిన డేటానా లేదా మధ్యలో ఎవడన్నా దొంగిలించి వేరే డేటా నీకు పంపించాడా? అయ్యో ఇది కూడా ఉందా? అవును మరి. ఎస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చెక్ సమ్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్గా చెప్పాలంటే వెరిఫై ద డేటా ఇంటిగ్రిటీ అని అర్థం. వెరిఫై ద డేటా ఇంటిగ్రిటీ అంటే దట్ మీన్స్ వాట్ ఐడెంటిఫై ద అంటే అంటే ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్స్. ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్స్ అంటే ఏంది? సెండర్ ఇచ్చిన డేటా కరెక్ట్గా ఇక్కడికి రీచ్ అయిందా లేదా, లేదా మధ్యలో ఎవడన్నా దాన్ని దొంగిలించేసి వాడి డేటా పంపించాడు అనవసరంగా వీడిని మిస్లీడ్ చేయడానికి. ఎస్. దట్ మీన్స్ వాట్ ట్యాంపరింగ్. ఎస్ అంటారు కదా, ట్యాంపరింగ్ జరిగింది. ఎస్ ఇదే అంటే ఆ విధమైన సెక్యూరిటీ ఉంటుంది అనమాట. చెక్ సమ్ అంటే అర్థం ఏంటంటే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే కరెక్ట్ అయిన డేటా నీకు రిసీవరు కరెక్ట్ అయిన డేటాని నువ్వు రిసీవ్ చేసుకున్నావు, నో ప్రాబ్లం, ఆల్ ఆర్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అర్థం. ఏది చెక్ సమ్ అనేది ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట లోపల. అదే ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా. అర్థమైందా? వెరిఫై ద డేటా ఇంటిగ్రిటీ. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద డేటా ద సెండర్ ఈజ్ సెండింగ్, దట్ ఈస్ వ్యాలిడ్ డేటా, దట్ ఈస్ ఒరిజినల్ డేటా, దట్ ఈస్ యాక్చువల్ డేటా, డోంట్ వరీ రిసీవర్ అని అర్థం. ఇదంతా కూడా చూసుకునేది చెక్ సమ్మే. అర్థమైంది? చెక్ సమ్. సో బిఫోర్ ట్రాన్స్మిటింగ్ ద డేటా వీ కెన్ అప్లై ద చెక్ సమ్. అంతే కదా? చెక్ సమ్ అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి చెక్ సమ్ అప్లై చేసి పడేస్తున్నాం. కరెక్ట్ ఆబ్జెక్ట్ కరెక్ట్ డేటా వాడు రిసీవ్ చేసుకుంటాడు దీన్ని అప్లై చేయటం వల్ల. ఏదైనా సరే ప్రాబ్లం వచ్చిందా అంటే నేను పంపించిన డేటా కాకుండా రిసీవర్ అనేవాడు వేరే డేటాని రిసీవ్ చేసుకున్నాడా, వెంటనే ఇది ఐడెంటిఫై చేస్తా, ఏ బాబు మిస్టేక్ ఉంది, ప్రాబ్లం ఉంది, నేను పంపించిన డేటా కాదు వేరే డేటా నువ్వు రిసీవ్ చేసుకున్నావు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, ఐ కెన్ సెండ్ వన్ మోర్ టైం. ఇట్లా అనమాట. చాలా అంటే ట్యాంపరింగ్కి అవకాశం లేదా? నో వే, నథింగ్ ఈజ్ దేర్ బికాస్ ఆఫ్ చెక్ సమ్. సో ఇఫ్ యూ అప్లై ద చెక్ సమ్ we can find out the changes in the data while transferring. అర్థమైందా? అంటే ఏం చేస్తుంది ఫ్రెండ్స్, మనం డేటాని ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఇది ఐడెంటిఫై చేస్తుంది. నేను పంపించిన డేటా అవుతుందా? రిసీవరు నేను పంపించిన డేటానే వస్తుంది, మా సెంటర్ పంపించిన డేటాని నువ్వు రిసీవ్ చేసుకున్నావు చక్కగా, ఎక్సలెంట్, గుడ్ అని అర్థం. పొరపాటులో ఇక్కడ కానీ మిస్టేక్ జరిగి వేరే డేటా నీకు వచ్చిందా, అప్పుడు వెంటనే ఇది బాబు ఎర్రర్ కింద ఎవరు చేస్తారు? ఇదే చెక్ సమ్మే. చెక్ సమ్ అనేది దాని ఎర్రర్ని డిటెక్ట్ చేస్తా అనమాట. సచ్ వే దాట్ చెక్ సమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అదర్స్. వేరే వాళ్ళు తయారు చేశారు ఇలాంటి మెకానిజాన్ని, దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. దీన్నే మనం చెక్ సమ్ అంటాం. చెక్ సమ్ అనేది ఇక్కడ మనం ఉపయోగించాం AWSలో. దట్ మీన్స్ వాట్ ద చెక్ సమ్ కెన్ ఫైండ్ అవుట్ ద చేంజెస్. చెక్ సమ్ కెన్ ఫైండ్ అవుట్ ద చేంజెస్ వైల్ ట్రాన్స్మిటింగ్ ద డేటా, వైల్ ట్రాన్స్ఫర్ ద డేటా. ఎట్లా అనమాట, డేటా ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో చెక్ సమ్ అనేది చేంజెస్ని చూస్తూ ఉంటుంది ప్రతిసారికి చూస్తూ లాస్ట్కి వచ్చేసరికి సక్సెసా, గుడ్ అయిపోయింది అంటది. అది పొరపాటులో మధ్యలో ఈ డేటాని ఎవడన్నా తీసుకున్నాడా, దొంగిలించాడా, తస్కరించాడా, వెంటనే ఎర్రర్. ఓహో, దానివల్ల ఏమైంది? అయ్యా బాబు ఇది నా డేటా, ఇది యాక్చువల్గా సెండర్ పంపించిన ఒరిజినల్ డేటా మాత్రం కాదు, వేరే వాడు ఏదో ట్యాంపరింగ్ అంటే అదే ట్యాంపరింగ్. ఎస్ మావి ట్యాంపరింగ్ చేస్తున్నారు, మా అవి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అంటే ఏం చేస్తారు? మధ్యలోకి ప్రవేశిస్తాడు.
మధ్యలో కంటే ఏంది, నువ్వు ఇక్కడ ఉన్నావు మిత్రమా, నువ్వు ఫోన్ మాట్లాడుతా ఉన్నావు అంతే. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒకటి ఇంటర్ఫియర్ అయ్యి ఇది నేస్తా ఉంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ ట్యాంపరింగ్. ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ఎలాగ, చెక్ సమ్ ఉంది కదా, ట్యాంపరింగ్ జరిగింది, యాక్చువల్గా నిన్నేదో ఎవడో చేస్తున్నాడు ఇట్లా అనమాట. అలాగా. అంటే నీకు మొత్తంగా చూస్తే నువ్వు ఆ సైబర్ వరల్డ్ మొత్తం అంటే మొత్తం కూడా లైనెక్స్నే ఎక్కువ వాడతారు బాస్. లినక్స్ 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 మొత్తం టోటల్ ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తం కూడా లైనెక్స్ని 99% వాడతారు. ఇలాంటివన్నీ కూడా లైనెక్స్లో చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఎస్, ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ, ఇలాగా. అంటే అసలు చెక్సమ్ అంటే అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, డేటాలో మార్పు జరిగితే వెంటనే ఆ మార్పుని ఐడెంటిఫై చేసిద్ది ఎవరు, చెక్సమ్. అర్థం కాని వాళ్ళకి కూడా చెప్తున్నా, ఏంటి చెక్సమ్ అనేది డేటాలో జరిగిన ఏదైనా సరే మార్పుల్ని గమనిస్తుంది. ఇప్పుడు వైల్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా, డేటాని నువ్వు ఇక్కడికి పంపించే క్రమంలో ట్రాన్స్ఫరింగ్ ద డేటా, ట్రాన్స్మిటింగ్ ద డేటా, అప్పుడు గమనించింది అది. మార్పు లేదు అంటే ఓకే ప్రొసీడ్. ఏ మార్పు ఉంది అంటే ఇదేదో ప్రాబ్లం ఉంది చూసుకో. అంటే దిట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ వాట్, ఐడెంటిఫైయింగ్ ద ఎర్రర్స్, ఐడెంటిఫైయింగ్ ద సంథింగ్ కాల్డ్ ఒరిజినాలిటీ అనుకోండి మీరు మీ భాషలో. ఐడెంటిఫైయింగ్ ద ట్యాంపరింగ్ ఆల్సో, ఎస్ ఎస్, ఐడెంటిఫైయింగ్ ద ట్యాంపరింగ్, ఐడెంటిఫైయింగ్ ద డేటా ట్యాంపరింగ్ అనుకోండి. ఇక ఇంత కంటే మనం ఇంటర్వ్యూలకి అంత అవసరం లేదు. జస్ట్ ఇలాంటి మాటలు చెప్పండి చాలు. ఓకే, మనోడికి దగ్గర విషయం ఉన్నది, పర్లేదు అనుకుంటాడు అట్లా కొంత. ఓకే, రైట్ రైట్, అంటే సింపుల్గా మీ భాషలో. సరే, అయిపోయింది సార్ ట్యాంపరింగ్ అవన్నీ సరే. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకా అప్లోడేనా, ఎస్ ఎస్ అప్లోడే, దిస్ ఇస్ వాట్ అప్లోడ్ బటన్, అంతే. సో డైరెక్ట్గా అప్లోడింగ్, అరే అప్లోడ్ సక్సెస్ సెడ్, ఎస్. మీరు ఎప్పుడైనా సరే అప్లోడ్ సక్సీడెడ్ అని రావాలి. అది వచ్చిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఫోన్ చేయాలి, టెన్షన్ పడొద్దు. 1, 2, 3 సార్లు ప్రయత్నం చేయాలా లోపల మనం ఉన్నప్పుడు, వైల్ వీఆర్ వర్కింగ్ ఇన్సైడ్ ఎనీ ప్రాజెక్ట్. జస్ట్ వెయిట్, సింపుల్గా సాలిడ్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకొని మనం వర్కౌట్ నీట్గా చేయాలి. ఎవరికి టెన్షన్ పడకూడదు, వెంటనే ఏది పెడితే క్వశ్చన్ పక్కన వాళ్ళని అడగకూడదు, మళ్ళీ అదొక ప్రాబ్లం. ఇంతేనా, ఎస్ అయిపోయింది. చూసారా, ఎస్. ఇలా ఈ మాదిరిగా మీరు ఈజీగా చేయొచ్చు. అప్లోడ్ ఇంతే, ఎస్. మళ్ళీ సార్ బకెట్లోకి వెళ్ళండి. బకెట్ అంటే ఎక్కడ ఉంది అది, మీరు S3కి ఉంది కదా, ఎస్ ఇక్కడ ఇక్కడ ఇది క్లిక్ చేయగానే ఇది వస్తుంది, ఇది ఇదిగో ఇక ఆప్షన్ ఉంది కదా, చాలా మందికి ఇది ఆప్షన్. ఇదిగోండి, ఇది క్లిక్ చేసాం అనుకోండి హైడ్ అయింది. ఇది ఇక్కడ, ఇది మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి ఎట్లా అన్హైడ్ అయింది, అన్హైడ్ హైడ్. సో ఇప్పుడు జనరల్ పర్పస్ బకెట్సా, క్లిక్ చేయి, జనరల్ పర్పస్ బకెట్స్, రైట్. సో ఈ జనరల్ పర్పస్ బకెట్స్లో ఎక్కడున్నాం మనం, బకెట్ నేమ్ ఏంది, ఎస్ ఇది బకెట్ నేమ్ ఇది. ఓకే, బకెట్ని క్లిక్ రిఫ్రెష్ కొట్టు. సో బకెట్ని క్లిక్ చేయండి, ఎస్ క్లిక్ చేసాం. సో బకెట్ క్లిక్ చేసిన వెంటనే ఏముంది ఇక్కడ మనకి, సింపుల్గా చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఒకటి ఫైల్ ఉంది, ఇది ఫైల్ నేమ్, ఇది సింపుల్గా ఇది ఫైల్ యాక్చువల్గా, అవునా, ఇది ఫైల్ యాక్చువల్గా. మరి ఇదిగో ఇది ఏంది, ఇది జేపీజీ ఫైల్, రైట్ రైట్. దీని సైజ్ ఎంత చెప్పాను కదా, 104 KB. దీని క్లాస్ ఏంది, స్టాండర్డ్ క్లాస్. ఎందుకు, నేను చెప్పాను ఏ క్లాస్ ఇవ్వకపోతే నీకు వచ్చేది స్టాండర్డ్ క్లాసే. అదే కదా ఏ క్లాస్, ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ క్లాస్ ద డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఇస్ స్టాండర్డ్ ఓన్లీ. నేను ఆల్రెడీ చెప్పాను. ఇది ఈ మాదిరి, ఇంతేనా, ఇంతే. అది ఏ టైప్ ఆఫ్ డేటా కూడా అదే చెప్తుంది, మనకు సంబంధం లే. నో నో నో, అదే దిస్ విల్ ఐడెంటిఫై యూ, ఎస్. ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి హౌ టు అప్లోడ్ ద ఆబ్జెక్ట్స్ ఇంటూ S3.